మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి ఈ సినిమా. ఎందుకంటే ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. కొత్త జనరేషన్ కూడా అసలు బాధ్యతలు అనేది తెలుసుకోకుండా పెరుగుతున్నారు. అలాగే పేరెంట్స్ కష్టం అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. వీటన్నిటిని కూడా ఒక్క సినిమాలో 2 గంటల్లో చూపించేశారు. అసలు హీరోని అలాగే హీరో కమ్ ప్రొడ్యూసర్ అయిన సాయిరామ్ సింహాద్రి గారిని ఖచ్చితంగా మనం మెచ్చుకోవాల్సిందే. కళలు కనండి, ఆ కళల్ని నిజం చేసుకోండి అని చెప్పడానికి ఆయన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఒక హీరోగా చూస్తాం, నిజానికి ఆయన ఒక రియల్ హీరో. ఆయన గురించి మనం సినిమా అయిపోయిన తర్వాత సెర్చ్ చేయాలి, ఆయన గురించి మనం చాలా తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ సినిమా మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది. ముఖ్యంగా అసలు ఒక అమ్మ లేకుండా ఒక అబ్బాయి ఎలా పెరుగుతాడు, అలాగే భార్య లేకపోతే ఒక భర్త ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఎంత బాగా చూపించారో. అయితే మధ్యలో కొంచెం ఏంటి సినిమా ఎలా వెళ్తుంది ముందుకి అని చూస్తున్న టైంలో క్లైమాక్స్ మాత్రం ట్విస్ట్ అన్నమాట. సస్పెన్స్ అసలు లాస్ట్కి వచ్చే వరకు కూడా ఆ బేబీ 6 నెలల బేబీని ఒక తండ్రి పెంచడం, దానికి కనెక్ట్ అయ్యేది అందరూ ఈ సినిమా చూసి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. సాంగ్స్ అయితే నిజంగా ఎంత బాగున్నాయో, అసలు చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఏం సస్పెన్స్ రివీల్ చేయలేదు, బట్ అందరూ తెలుసుకోవాలి. అయితే కాదు, కొత్త హీరో అయినా సాయిరామ్ గారు ఇంత టాల్ హీరో అయినా వినోద్ కుమార్ గారిని పెట్టారేంటి అని నిజంగా నేను అనుకున్నాను. బట్ సినిమా అసలు అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది అసలు ఆయన వినోద్ కుమార్ గారు లాంటి వ్యక్తిని ఎందుకు సెలెక్ట్ చేశారు ఆ సినిమా ప్రొడ్యూసర్ అనేది. చాలా కాలం తర్వాత, చాలా గ్యాప్ తర్వాత అసలు వినోద్ కుమార్ గారు స్క్రీన్ మీదకి వచ్చారు. ఆయన్ని మళ్ళీ ఈ సినిమాలోకి ఒప్పించడం అనేది ఖచ్చితంగా మన హీరో గారి ఘనత అని చెప్పుకోవాలి. అలాగే ఖచ్చితంగా హీరోయిన్ అయినా మీరా రాజ్ గురించి మనం మాట్లాడాలి. అమ్మాయి ఎంత బాగా చేసిందో, డెబ్యూ మూవీ అంట. నేను ఆల్రెడీ ఎక్కడో వేరు లాంగ్వేజెస్ లో తను చేస్తుందేమో అనుకున్నాను, కానీ తెలిసింది తర్వాత తనది కూడా ఫస్ట్ మూవీ అని. ఇద్దరిది ఫస్ట్ మూవీ అయినా సరే కెమిస్ట్రీ నిజంగా ఎంత బాగుందో. చాలా బాగా యాక్ట్ చేశారు అనకూడదు, జీవించేశారు. అలా మన రియల్ లైఫ్ లో మనం ఎలా ఉంటామో అలా ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా డబ్బింగ్ వాళ్ళకి వాళ్ళే చెప్పుకున్నారు. చాలా న్యాచురల్ గా అనిపించింది. అందరూ తప్పకుండా చూడండి. ఇలాంటి కొత్త సినిమాల్ని అందరూ ఆహ్వానించాలి, ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. చాలా 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 బాగుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్లో సాయికున్న ప్యాషన్ కనిపిస్తుంది. అంటే హీరోయిన్ ఆల్సో తెలుగులో ఎంత చక్కగా మాట్లాడిందంటే అసలు ఇట్స్ సో వండర్ఫుల్. నాకు అంత అంటే అందులో డెడికేషన్ కనిపిస్తుంది, తను ఎంత కష్టపడ్డది దానికి అనేది. నాకు సాయి కూడా ఎంత బాగా కష్టపడతాడు హీరో. ఐ నో హీరో వెరీ వెల్. ఇక్కడ స్టోరీ విషయానికి వస్తే లిటరలీ ప్రతి ఒక్క సీన్ కూడా ఎమోషనల్గా అంటే అటాచ్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ తండ్రి అనే పర్సన్ గుర్తొస్తారు, పర్సనాలిటీ. అట్ ది సేమ్ టైం సింగిల్ పేరెంట్కి కనెక్ట్ అవుతారు. ఎవ్రీ పర్సన్ సింగిల్ పేరెంట్కి కనెక్ట్ అవుతారు. మేబీ జెండర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జెండర్. అంటే ఒక సింగిల్ పేరెంట్కి ఒక పిల్లల్ని పెంచడం ఎంత కష్టము అనేది. అంటే వినోద్ కుమార్ గారు ఎలా అయితే ఆనంద్ని పెంచుతాడో, సేమ్ ఆనంద్ కూడా ఇంకొక పాపని, అంటే వాళ్ళ పాపని పెంచడం అనేది అంటే అది చూపించడం చాలా ఎంపథైజ్ అవుతాం దాంట్లో ఆ సీన్లో. ఇక మ్యూజిక్ అయితే ఇట్స్ అమేజింగ్. అసలు ఇంకా మాటల్లో చెప్పలేను. అంటే తెలుగు సాహిత్యం చచ్చిపోయింది, సినిమాల్లో పాటలకి కరెక్ట్గా లేదు, మ్యూజిక్ కరెక్ట్గా లేదు, సాహిత్యం కరెక్ట్గా లేదు అనుకునే ఈ తరుణంలో ఒక మంచి మ్యూజిక్, మంచి లిరిక్స్ రావడం అనేది అసలు చాలా ఇది ఒక ఆహ్వానించదగ్గ విషయం. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, అసలు మూవీస్ మన తెలుగు సినిమాలు అంటే 3 ఫైట్లు, 6 డ్యాన్స్లు, ఒకటి 2 మన ఏమంటారు ఐటెం సాంగ్స్, లేకపోతే హీరోయిన్ ఎక్స్పోజింగ్, ఇవే ఎక్కువగా అవే బాగా డబ్బులు సంపాదిస్తాయి అని ఎవరైతే అనుకుంటున్నారో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇట్ విల్ బికమ్ ఏ బ్లాక్ బస్టర్. అండ్ I'm very best genre. Yes. Best genre. ఒక అంటే టోటల్ ఫ్యామిలీ చాలా ఎంజాయ్ చేస్తారు, ఎంపథైజ్ అవుతారు అన్ని రకాలుగా. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ బెస్ట్. అండ్ ఐ విష్ యూ వెరీ బెస్ట్ టు ద ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది టీమ్. సినిమా చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో నాకు గ్రేట్గా అనిపించిన విషయం, నాన్నల్ని ఈ మధ్యకాలంలో జనరేషన్ పిల్లలు చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు. మావోడు, మా టైగరు, అట్లాంటివి చాలా వింటుంటాం మనం పిల్లలు మాట్లాడుకోగా. బట్ అది కాదు, నాన్న అంటే ఏంటనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. నాన్న ఎంత బాధ్యతగా ఉంటే మనం పెరుగుతాం అనేది అర్థమవుతుంది.
కన్నారు గనుక పెంచాలి తప్పదు కదా అనే మాట కరెక్ట్ కాదు అన్న సందేశం ఏదైతే ఉందో, అంటే పిల్లల్ని పెంచడం అనేది ఎంత కష్టం, పేరెంటింగ్ ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ అనే విషయాన్ని చాలా క్లియర్గా బాగా చెప్పారు. సినిమా నీట్గా ఉంది. నీట్ అయిన సినిమా చూసిన ఫీలింగ్ చాలా రోజుల తర్వాత కలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి సినిమా చూపించారు. థ్యాంక్ యూ మ్యామ్. మూవీ ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది అండ్ నాకు మోస్ట్లీ పాటలు బాగా నచ్చాయి. అంటే తెలుగు మూవీస్లో ఇంత మంచి సాంగ్స్ నేను ఏ మూవీలో కూడా చూడలేదు. అంటే ఏది చూసినా కానీ మీనింగ్లెస్గా రిథమ్లెస్గా ఉన్నాయి, కానీ ఈ సాంగ్స్ అయితే చాలా మీనింగ్ఫుల్గా అండ్ చాలా ఇయర్కి కొంచెం సూదింగ్గా అనిపించాయి. మస్ట్ వాచ్ మూవీ, అందరు ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. అరే సన్ ఆఫ్ మూవీ అంటే ఇదేదో ఫ్యామిలీది ఎందుకు బోరింగ్ సినిమా అనుకున్నా, వచ్చిన తర్వాత అసలు లవ్ కానీ ఎఫెక్షన్ కానీ చాలా బాగుంది. అసలు హీరోయిన్ హీరో మధ్యన కెమిస్ట్రీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ నేను గౌతమ్ ఎస్ఎస్సి తర్వాత మళ్ళీ ఏడ్చిన సినిమా ఏదైనా ఉందంటే సినిమా. అసలు వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చారు. అసలు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి, ఎలా ఉంటాయి, అసలు కళ్ళకు కట్టినట్టు చూపించారు. రియల్లీ గ్రేట్ సినిమా. అసలు నేను ఈ సినిమాకి అసలు తర్వాత చూద్దాంలే వీకెండ్లో అనుకున్నా. ఇంకా మా మిస్సెస్ ఫోర్స్ చేసింది, వెళ్దాం పదండి ఇంకా చూద్దామంటే. ఆ చిన్న పాపకి పాలు పట్టడానికి తన చెయ్యి మీద వేడి ఎట్లా ఉందని చూశారు. అంటే ప్రతి చిన్న సీన్ కూడా చాలా మెస్మరైజింగ్గా తీశారండి. రియల్లీ డైరెక్టర్ గారికి అసలు ఫస్ట్ సినిమా అంటే నమ్మడానికి అది లేదు అసలు. అసలు అసలు ఇంకా కొన్ని ఏంటంటే మనం నోట్తో చెప్పలేము. ఆ సినిమా చూసినప్పుడు వచ్చే ఫీల్ ఉంటుంది చూడండి, అది వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ ఫీల్. అసలు ఆ తండ్రి మీద కొడుక్కి ప్రేమ ఉంది కానీ హిడెన్లో ఉంది. అది ఎట్లా బయటకు తీశారు, ఎట్లా బయటకు తీశారంటే సినిమా నిజంగా నేను ఒక 10 సంవత్సరాల తర్వాత హార్ట్ఫుల్గా మళ్ళీ ఇక్కడ పెయిన్ వచ్చేటట్టు 2 చుక్కలు డ్రాప్ తీసానంటే అది మళ్ళీ ఈ సినిమా. రియల్లీ లైక్ టు హీరో గారు. ఆయన యాక్టింగ్ ఫస్ట్ సినిమాలో లేదు, చాలా రియలిస్టిక్గా ఉంది. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది, ఆయన బిహేవియర్ ఎట్లా ఉంటుంది, ఆయన స్టైల్ ఎట్లా ఉంటుంది, ఆయన నడిచే స్టైల్ ఎట్లా ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ ఎవ్రీ వన్ చాలా వరకు 99% మనం మ్యాచ్ అవుతాయి. ఈ సినిమాలో మాత్రం 100% మ్యాచ్ చేస్తూ డైరెక్టర్ తీసే విధానం చాలా చాలా నచ్చింది. అసలు పాటలు ఉన్నాయి, ఈ కాలంలో వచ్చిన పాటల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. 3 పాటలు కూడాను నాకైతే చాలా చాలా అట్రాక్ట్ అయ్యాయి. ఆ సాంగ్స్ రేపు పొద్దున్న మన ఇంట్లో ఒక బాధ వచ్చింది, మనకు ఒక మెమొరీ వచ్చింది, ఈ 3 పాటలు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్. తండ్రి కొడుకు మధ్యలో ఫస్ట్ మూవీ, బట్ అది కూడా సూపర్ అంటే న్యాచురల్ గా చేస్తారు వాళ్ళు. చాలా బాగుంది. ఓకే, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది, చూడొచ్చు, తప్పకుండా చూడొచ్చు. అందరు పిల్లలతో ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మూవీ. ఓకే, థ్యాంక్ యూ. మంచి ఎమోషనల్గా కథ చాలా బాగుంది, కథనం బాగుంది, పిక్చరైజేషన్ చాలా బాగా చేశారు. డైరెక్షన్ ఎలా ఉన్నది? డైరెక్షన్ సూపర్, ఫోటోగ్రఫీ అన్ని సూపర్. మంచి నేటివ్గా తీసుకున్నారు మొత్తం. పల్లాకి చుట్టుపక్కల వాళ్ళు పుట్టు పెరిగిన ప్రదేశం చుట్టుపక్కల తీశారు, చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది, బ్రహ్మాండంగా కనెక్ట్ అవుతుంది. థ్యాంక్స్ సార్. రేపు కదా ఇది, సో నచ్చుతుందని అనుకుంటున్నాను. నేనేం చెప్పినా వేస్ట్ అండి. అంటే థియేటర్లో ఎలా ఉంది చెప్పాను. సాంగ్స్కి వెళ్తే రెస్పాన్స్ ఎలా ఉంది? మేము కూడా విన్నాం, సౌండ్స్ వస్తున్నాయి. పర్వాలేదండి. ఎమోషనల్ మూవీ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హీరో కాకుండా గుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనల్ బాగుంది. ఇట్స్ వెరీ గుడ్. ఫస్ట్ మూవీ అంటే మీరు నమ్ముతున్నారా? నమ్మడం కష్టం. గుడ్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్న ఒక ఆర్టిస్ట్ లాగా, ఒక హీరో లాగా ఫీల్ అయ్యి చాలా చేశారు. గుడ్. యాక్చువల్గా అంటే సింపుల్గా ఎమోషన్ టచ్ చేసుకొని లెంగ్తీ ల్యాగ్ లేకుండా ఎమోషన్ టచ్ చేసుకొని కన్క్లూజన్ చాలా బాగా చెప్పారండి. అది ఊహించలేదు, ఆ ట్విస్ట్ కూడా. ట్విస్ట్ బాగుంది. జనరల్గా మేము గెస్ చేయలేకపోయాము. ఈ 2 months లో చూసిన మంచి సినిమాలు దొరుకుతుంది. మేము ఎలా అనిపించింది? ఎక్సలెంట్ మూవీ, ఫ్యామిలీ మూవీ. ఈ మధ్య కాలంలో రాలేదు ఇలాంటి మూవీ. ఎక్సలెంట్ మూవీ. ఓకే, ఫాదర్ సెంటిమెంట్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్. ఏది ఎక్స్పెక్ట్ చేయము, చివరి వరకు ఏది నెక్స్ట్ సీన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేనట్టుంది. సూపర్ ఉంది. హీరో గారు ఎలా చేశారు? చాలా బాగా చేశారు. చాలా మూవీస్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేశారు. ఓకే, ఫ్యామిలీతో చూడొచ్చండి? ఫ్యామిలీ తోటే చూడాలి. ఓకే, ఎక్సలెంట్ మూవీ. సార్ మీకు? సూపర్ అండి, చాలా బాగుంది. మీ ఫాదర్ గుర్తొచ్చారు? థ్యాంక్
థ్యాంక్ యూ సో మచ్. యా ఇప్పుడున్న జనరేషన్ కనెక్ట్ అవుతుందా? సాంగ్స్ ఎలా ఉన్నాయి? స్క్రీన్ ప్లే ఓకే మ్యామ్ మీకు ఎలా అనిపించింది? ఫుల్ ఎమోషనల్ ప్యూర్ లవ్ ని చూపించారు. ఫ్యామిలీతో కలిసి తప్పకుండా చూడొచ్చు. ఓకే సూపర్ ఎక్సలెంట్ గా ఉంది మూవీ. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ సాంగ్ సూపర్. హీరో గారు ఎలా చేశారు? చాలా బాగా చేశారు. ఓకే డైరెక్షన్ బేసిక్ గా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే చేశారు. అండ్ డైరెక్షన్ ఎవ్రీథింగ్. ఓకే మరి మీ ఫాదర్ గుర్తొచ్చారా మూవీ చూస్తుంటే? ఓకే వచ్చి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ. అందరూ చూడవలసింది. చాలా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే ఎలా ఉంది? స్క్రీన్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. ఓకే హీరో గారు యాక్టింగ్ అయింది బాగుంది. థ్యాంక్ యూ సార్. మూవీ ఎలా ఉంది? ప్రతి ఫాదర్ అంటే సన్ డాటర్ ఇలాంటి వాళ్ళు అందరూ చూడాల్సిన మూవీ. ఎందుకంటే ఇందులో ఒక మెసేజ్ అనేది ఇమోషనల్ సాయి గారు. థ్యాంక్ యూ బ్రో. మూవీ సినిమాలో చిన్న పాప చాలా క్యూట్గా ఉంది. అది కాక ఏంటంటే సినిమా హీరోని చూస్తుంటే మా ఫ్రెండ్ని చూసినట్టు ఉంది. రాజా అని చెప్పి మా ఫ్రెండ్ ఉండే సేమ్ అలాగే ఉన్నాడు. ఏదైనా మిడిల్ క్లాస్ స్టోరీ అనమాట. చాలా బాగుంది అనమాట. ఓకే థ్యాంక్స్ సార్. మూవీ ఎలా ఉంది? సినిమా చాలా న్యాచురల్గా ఉందండి. చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తండ్రి కొడుకు మధ్యలో సెంటిమెంట్ ఎలా ఉందంటే సినిమాలో చాలా బాగుంది. లాస్ట్కి కూడా అందరికీ కన్నుతాడి పెట్టించింది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, ఎస్పెషల్లీ లొకేషన్స్ చాలా బాగున్నాయి యాక్చువల్గా. అండ్ వినోద్ కుమార్ యాక్షన్ గారు కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. హీరో అండ్ హీరోయిన్ రియల్లీ గుడ్ జాబ్ యాక్చువల్లీ. అంటే ఒక కుటుంబం వచ్చి చూడదగిన సినిమా యాక్చువల్లీ. ఈ మధ్యకాలంలో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వాల్యూస్ని వచ్చే సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి జనరేషన్. ఆ కోణంలో చూస్తే కనుక మీకు వాల్యూస్ ఉన్న సినిమా లాగా కనిపిస్తుంది నాకు ఇది. ఐ విష్ ఎంటైర్ క్రూ గుడ్ సక్సెస్ అండి. చాలా బాగుంది సినిమా. థ్యాంక్స్ సార్. ఫాదర్ సన్ సెంటిమెంట్ చాలా బాగుంది. అది స్క్రీన్ ప్లే కూడా చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. సిరీస్ చెప్తున్నాను. నాకు వీళ్ళతో ఎటువంటి సంబంధాలు లేవు, జస్ట్ చూడటానికి వచ్చాను. సిరీస్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ టాప్. మనం మెచ్చుకోవాల్సిన మ్యూజిక్ బ్రహ్మాండంగా చేశారు. ఆ మ్యూజిక్తో ఏం చేశారంటే వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ని మూడ్స్ని మనకు తీసుకొచ్చేసి కనెక్ట్ చేశారు. నెక్స్ట్ హీరో గారి విషయానికి వస్తే మనం జెన్యున్గా తను చేశాడు, ట్రై చేశాడు బాగా. అంటే తన ఎఫర్ట్ మొత్తం పెట్టేశాడు, తన ఫీలింగ్స్ మొత్తం ఎంతవరకు ఉందో అది లాగేశాడు. మనం దాన్ని ఒప్పుకోవాలి. రెండోది హీరోయిన్ తను క్యూట్ ఎక్స్ప్రెషన్తో నీట్గా చేసింది. ఎక్కడ కూడా మనకి ల్యాగ్ అనిపించలేదు సినిమా మొత్తం. డైరెక్టర్ గొప్పతనం వినోద్ కుమార్ గారు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఆ మూమెంట్, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ మన ఫీలింగ్స్ కానీ ఎక్సలెంట్ తీసుకొచ్చారు. మనము సినిమాని కంటెంట్ని చూడండి, కొత్త కంటెంట్ ఇది, కొత్తగా ఉంది. మనం ఊహించండి నెక్స్ట్ ఏం జరిగితే మనం ఊహించకుండా చేశాడు. అంటే వీళ్ళెవరు నాకు సంబంధం లేని విషయం అసలు ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టోటల్గా డైరెక్టర్ బాగా పనిచేసింది. మ్యూజిక్ డైరెక్టర్ టాపు, హీరో కానీ హీరోయిన్ కానీ వినోద్ కుమార్ గారు కానీ మిగతా అందరు ప్రతి ఒక్కరు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు ఎక్సలెంట్ చేసి పండించారు, ఏడిపించారు. వాస్తవం చెప్పాలంటే ఫ్యామిలీ కనెక్షన్ బాగా అయింది. ఫ్యామిలీ పిల్లలతో వచ్చి హ్యాపీగా చూడొచ్చు. మెయిన్ ఇప్పుడు ఇప్పుడున్న సినిమాలు చెప్పాల్సిందంటే వల్గారిటీ లేదు. కనీసం హీరోయిన్ చిన్న వల్గారిటీ కూడా చూపించలేదు వాళ్ళు. అంత నీట్గా చూపించారు హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ. వాళ్ళు ఎక్కడ డబ్బుల కోసం కమర్షియల్ మైండ్ చేయలేదు హీరో గారు. అది ఒప్పుకోవచ్చు, ప్రొడ్యూసర్గా ఒప్పుకోవాలి, హీరోగా ఒప్పుకోవాలి. ఇంకోళ్ళు అయితే ఏ సినిమాలు దాన్ని ఏమంటారు బట్టలు ఇప్పి ఎన్ని గందరగోళంగా ఉన్నాయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, వాస్తవం చెప్పాలి. కానీ హీరోయిన్ని ఎక్కడ కూడా చివరికి నడుం పాటు కూడా చూపించకుండా చక్కగా చూపించారు. నేను రేపు పొద్దున మా పెళ్ళాం మెడలతో చూడొచ్చు ఈ సినిమాని, ధైర్యం చెప్తున్నా. మీ సినిమాని పెళ్ళాం మెడలతో చూడొచ్చు, ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. చిన్న వాళ్ళ కంట్రీ లేదు, కనీసం హీరోయిన్ వంగితే చూసే పరిస్థితులు కూడా లేకుండా చేశారు. బడ్జెట్ మూవీలకి ఇంత ఫ్రెండ్లీ బడ్జెట్ మూవీ ఇది. మేము చూస్తున్నాం, మీరు ఎక్కడైనా ఇలాంటి వల్గారిటీ చూపిస్తున్న కమర్షియల్ టైప్ అని. దేవుడి దేవల్ల ఎక్కడ కమర్షియాలిటీ మైండ్ లేకుండా హీరోని ప్రొడ్యూసర్ని ఒప్పుకోవాల్సింది ఏంటంటే హీరోయిన్కి హీరోకైనా నేను గొప్పగా చెప్పలేను కానీ ఇద్దరు సినిమా మొత్తం సార్ మేము ఎక్కడ కూడా మ్యూజిక్ తీసుకెళ్ళిపోయింది. వీళ్ళు చేసే ఎక్స్ప్రెషన్స్ మూమెంటు మనం సినిమాలోకి వెళ్ళిపోయాం. ఎండింగ్ ఎలా అయిందంటే నా పరిస్థితి వాళ్ళు ఆపిందా నాకు అర్థం కల. నిజం సన్ ఒక సెకండ్ అయిపోయిందా ఏంది అంటే తెలియకుండా వెళ్ళిపోతున్నాం, జర్నీ చేస్తున్నాం. ఇది మెయిన్ థింగ్. ఇక్కడ డైరెక్టర్ గొప్పతనం చూపించాడు. ఆర్టిస్టులు క్యారెక్టర్లు ఉన్నాయండి, ఇక్కడ వెళ్ళిపోయారు మొత్తం, అందరిలోకి వెళ్ళిపోయారు. మెయిన్ ఫ్యామిలీ మొత్తం రావచ్చు సార్, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ రావచ్చు. నో వల్గారిటీ, మంచి డైలాగ్స్, మంచి ఎమోషన్స్ క్యారీ చేశారు. ఫ్రెండ్లీ మూవీ, బడ్జెట్ మూవీ ఇది. అందరూ హ్యాపీగా వచ్చి చూడొచ్చు, ధైర్యంగా ఆడపిల్లలు ధైర్యంగా చూడొచ్చు ఈ సినిమాని.
అదొక్కడే నేను మెచ్చుకుంటున్నా. నేను కావాలని చెప్తున్నది నువ్వు ఎలా ఉంది? ఇది సన్ ఆఫ్ అండ్ పిక్చర్ అని మామూలుగా నేను ఏదో పని మీద ఏదో వచ్చాను ఎల్వి ప్రసాద్కి. మామూలుగా నాకు ఇక్కడ ప్రివ్యూ ఉందని చెప్పి వచ్చాను, మా అబ్బాయితో వచ్చాను. నేను ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, ఒక సినిమా అంటే ఒక మెసేజ్ ఉంటే సొసైటీ చేంజ్ అవ్వడానికి బెస్ట్ మీడియా సినిమా. యాక్చువల్గా ఎన్ని పురాణాలు ఎంతమంది ప్రవచనాలు చెప్పినా సరే ఒక్క సినిమాతో చాలామంది లైఫ్లు మారిన ఉంటాయి. అలాగా సినిమాతో హీరోల లైఫ్లు మారడం కాదు, సినిమాతో జనాల లైఫ్లు మారాలి. కోట్లుతో తీసే సినిమా, కోట్లు రెమ్యునరేషన్ సినిమా, హీరోలు తీసుకుంటున్నారు, కోట్లు తీసుకుంటున్నారు, వాళ్ళు సమాజ సేవ చేస్తున్నారో లేదో, కానీ ఇలాంటి సినిమా సమాజ సేవకు పనికొస్తుంది. ఎస్పెషల్లీ పీపుల్ హూ వాంట్స్ లైక్ ఎ ఫ్యామిలీ రిలేషన్, బాండింగ్. సన్ గురించి ఫాదర్ పడే తపన, ఫాదర్ గురించి సన్ అర్థం చేసుకోవాలనే ఫాదర్ ఎక్కడ ఎన్నిసార్లు ఐఎస్బీలో లేకపోతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో టీచ్ చేయలేని విషయాన్ని ఒక చిన్న సినిమా ద్వారా రియల్గా అర్థం చేసుకునే ఈ జనరేషన్కి ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా ఫాదర్ జోన్. నేను ఇక్కడ బత్తుల సత్యనారాయణ ఈ సినిమా, సత్యబాబు ఎవరో డైరెక్టరు, జస్ట్ ఫార్మల్గా నేను ఎల్వి ప్రసాద్కి వస్తుంటాను, కానీ చెప్తున్నాను ఇలాంటి జోనర్ సినిమా, ఫాదర్ అండ్ సన్ జోనర్ సినిమా తీసుకుంటే సమాజానికి ఉపయోగపడుతుంది. మనం ఎన్నో సీరియల్స్ అవి చూస్తుంటాం, ఇది సీరియల్ సినిమా కింద కాకుండా ఏదో మామూలుగా హైప్ సినిమాలు అవి కాకుండా చాలా సింపుల్ బడ్జెట్లో చాలా ప్యాషన్తో చేశాడు ఆ అబ్బాయి ఎవరో హీరో. ఆ హీరోని నేను మామూలుగా మధ్యలో ఏదో చూశాను ఈ ప్రివ్యూలోను. అతన్ని చూసి అతని స్క్రీన్ మీద చూసినప్పుడు అతను ఇంకా మామూలుగా ఒరిజినల్గా ఇంకా బాగున్నాడు. స్క్రీన్ మీద ఇంకొద్దిగా ప్రెజెంటేషన్ ఇంకా బాగుండాలి, కొద్దిగా కేర్ తీసుకోవాలి. బట్ అతని యాక్షన్ నాకు ఆ ఇమేజ్ని పోగొట్టేశాడు. అతని యాక్షన్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేటప్పటికి అతని క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు, కానీ అతను ఎవరో నాకు తెలీదు. బట్ ఆ క్యారెక్టర్ మాత్రం మాకు వచ్చేసింది, లైవ్లోకి వచ్చేసాడు అతను. అంటే చాలా హీరో చాలా సినిమాలు చూసాక ఒక హీరో అవుతాడు, ఎలివేట్ అవుతాడు, కానీ ఈ అబ్బాయి ఫస్ట్ సినిమాలోనే ఇంటర్మీడియట్ అయ్యేటప్పటికి మాకు ఈ హాజ్ బికమ్ బెస్ట్ క్యారెక్టర్ కింద మాకు ఇంప్రెషన్ ఇచ్చేసాడు. తర్వాత వినోద్ ఎలాగా ఈ క్యారెక్టర్కి వచ్చాడో కానీ ఫస్ట్లో చూసినప్పుడు డల్గా అనిపించింది, కానీ అతని పర్సనాలిటీకి నెక్స్ట్ రెబల్ స్టార్కి అతను ఇప్పుడు రీప్లేస్మెంట్, రెబల్ స్టార్కి ఎవడొస్తాడా అనుకుంటే రెబల్ స్టార్కి రీప్లేస్మెంట్ వచ్చేసాడు. వినోద్కి లైఫ్ వచ్చింది, చాలా క్యారెక్టర్కి లైఫ్ ఇచ్చాడు ఈ డైరెక్టర్ గారు. ఈ డైరెక్టర్ లాంటి డైరెక్టర్లకి మనం పబ్లిక్ సపోర్ట్ చేయాలి. హీరోయిన్ చెప్తాను మంచి మన ఇంట్లో అమ్మాయిలా ఉంది, క్యూట్గా ఉంది. ఆ అమ్మాయి క్యారెక్టరు, ఆ అమ్మాయి ప్రతి స్టెప్ దగ్గర ఆ అమ్మాయి చెప్పేది ఒక మామూలుగా ఇప్పుడున్న అమ్మాయిలా కాకుండా చాలా ఆలోచించి అబ్బాయి మీద నమ్మకం అని, ఓ తండ్రికి నమ్మకాన్ని, తండ్రికి ధైర్యాన్ని ఇచ్చే పాత్రలో అమ్మాయి రావడం అనేది ఇట్స్ ఏ ఎలివేషన్ ఆఫ్. అలాంటి బాధ్యతలు ఒక లవ్ అంటే ఏదో ప్యాషన్గా కాకుండా బాధ్యతతో కూడుకున్న చేసే దగ్గర ఆ బాండింగ్, అసలు ఆ స్టోరీ ఎలాగ రాశారో క్రియేటివ్గా, దిస్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ బ్లాక్ బస్టర్. బలగా అలాంటి సినిమాలు ఎలాగ వచ్చాయో అలా ప్రొడ్యూసర్స్, ప్రతి ప్రొడ్యూసర్ వచ్చి సినిమా చూడాలి. ఇలాంటి బడ్జెట్ సినిమా బతికితే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇలాంటి బడ్జెట్ సినిమా బతకపోతే ఇండస్ట్రీ ఉన్న వేస్ట్. నేను అంతా ఛాలెంజింగ్ ఇండస్ట్రీ. ఇలాంటి డైరెక్టర్స్ని ఒక 20 మందిని 30 మందిని వదిలితే ఈ 100 కోట్లు 1000 కోట్లు దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ. కొంతమంది బాగుపడుతున్నారు, దట్ ఈస్ నాట్ గ్రేట్. పీపుల్ హ్యాస్ టు బి చేంజ్ ఇన్ ద సొసైటీ. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్స్ రావాల్సిందే, ఇట్లాంటి సినిమాలు బతకాలి. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ క్రూ. అబ్జర్వ్ చేశాను, ఎక్కడ యాక్షన్ తేరలేదు, ఎక్కడో చోట ఏదో బెట్గా ఉన్నట్టు అసలు ఒక్క చోట రాలేదు. మన సూపర్ స్టార్లు ఇప్పుడు ఉన్నారు కదా, అందరూ బాగా చేస్తారు, కానీ బిగినింగ్లో ఫస్ట్ మూవీస్ ఉండాలి ఎలా ఉంటాయో ఎక్కడో చోట బెట్గానే ఉంటుంది. అసలు ఎక్కడ భలే చేశారు ఆయన. ఈ మూవీకి మార్కులు హీరోయిన్కి వేయడానికి ఏం లేదు, నైస్ మూవీ. నా పర్సనల్గా అయితే 10 ఇస్తాను, అవుట్ ఆఫ్ 10 ఇస్తాను. చాలా మంది చూసి కనెక్ట్ అయ్యి ఈ సినిమాని ఇంత బాగా అందరూ బాగుందంటుంటే వెరీ హ్యాపీ. ఇది నా 7 years కష్టం అండి, సో నేనేం మాట్లాడాలో తెలియట్లేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఎన్నో కళలు ఉంటాయి, మనం ఎన్నో ఆలోచిస్తాం, దాన్ని ముందు తీసుకెళ్లే వ్యక్తి ఒక ఆయన కావాలి. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ సాయి సుమాద్రి గారు, ఆయన నమ్మి సినిమా ఇచ్చారు. సో నేనేం చేయగలను, నా బెస్ట్ ఏముందో అది చేశాను. అందరూ ఆదరించండి. టెక్నీషియన్స్, మేడం, హీరోయిన్ గారు చాలా బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ గారికి మన అందరూ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓ చిన్న సినిమా అంటే ఆయన ఏమీ ఆలోచించకుండా కథను నమ్మి వచ్చారు. సో అలాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కథనే నమ్మామండి. హీరోల్ని, హీరోయిన్ని, బడ్జెట్లని ఏం నమ్మలేదు.
ఒక చిన్న ఊరు వెళ్ళి ఒక సినిమా చేసుకుని వద్దాం అని అంటే అందరూ బాగా సపోర్ట్ చేశారు. సో నా కెమెరామ్యాన్ అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ ఋషి, మా హీరో గారు, మా హీరోయిన్ గారు, వీళ్ళందరూ కామన్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎలా ఉందంటే అవసరం. అందరూ ఎంత బాగుందన్నారంటే అది వెరీ హ్యాపీ. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఇలాంటి ప్రొడ్యూసర్లు, ఇలాంటి క్రూ దొరికితే ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూడండి. మీ నాన్నని పట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే మీ నాన్నకి ఖచ్చితంగా చూపించాలి, మీ కొడుకు మీ నాన్న కూడా చూపించాలి. అందరూ చూడాల్సిన సినిమా ఇది. అహగదు ఖచ్చితంగా ఈ సినిమా తెలుగు, హిందీ అన్ని లాంగ్వేజ్లో కూడా తీయొచ్చు, అంత మంచి కంటెంట్. సో అందరికీ ఆల్ ది బెస్ట్. మీ అందరికి కూడా చాలా మంచి సినిమాలు రావాలి, మీరందరూ బిజీ అయిపోవాలి అని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. మీరు మాట్లాడారు. నేను జబర్దస్త్ అన్న చిన్న స్టేజ్ నుంచి వచ్చాను. ఫస్ట్ మాకు వెలిగిచ్చిన బలగం వేమన్న, ఆయనకి ఎక్కడున్నా సరే థ్యాంక్స్ చెప్పాలి. డైరెక్టర్లు చిన్న స్టేజ్ నుంచి కూడా వస్తారని ఆయన ప్రూవ్ చేశాడు. సో ఈరోజు నాకు ఒక సినిమా వచ్చింది. అలా లేదు సార్, ఎవరిని నన్ను ఎంకరేజ్ చేయాలి. ఆయన తెలిసి సార్ ఆయన స్థాయికి ఆయన తీశాడు, నాకు తెలిసింది నేను తీశాను. అందులో 10 మార్క్స్ మనకి వేస్తే చాలు అనుకున్నాం మనం. 100 వస్తే 100 డెఫినెట్గా. అందరూ చూడండి, మీరందరూ ఇప్పుడు మైక్ దొరికిందని ఇక్కడ మాట్లాడడం కాదు, ఇదే మాట తీసుకెళ్ళి అందరికి చెప్పాలి. చెప్తేనే సినిమా వాడుతుంది. అర్థమైంది? చాలా మంది డెఫినెట్గా సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరందరూ కూడా ఎంకరేజ్ చేయండి దయచేసి. ఇవ్వండి, నచ్చితే వదలకండి, నచ్చకపోతే కూడా అలాగే చెప్పండి, తప్పులేదు. కానీ ఖచ్చితంగా నచ్చుతుంది నాకు తెలుసు. ఎందుకంటే మనం ఎవ్వరికి దక్కని విలువ మన నాన్నకి ఇవ్వాలనుకుంటే ఈ సినిమా ఇవ్వగలం, అంతకుమించి ఇవ్వగలం. ప్రెజెంట్లో ఉన్న యూత్ చూడవలసిన ఒక మంచి సినిమా అండ్ ఆల్సో పేరెంట్స్. థ్యాంక్ యూ. ఎమోషనల్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు మా ఫిలింని. నాకు హెల్ప్ చేయండి మీరందరూ. రేపు సినిమా రిలీజ్ అవుతోంది. టికెట్స్ ఆల్రెడీ బుక్ మై షోలో ఉన్నాయి. వెంటనే వెళ్ళండి, బుక్ మై షో ఓపెన్ చేయండి, టికెట్స్ అన్నీ కొట్టేయండి, వెళ్ళండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. తండ్రి ఉంటే మీ తండ్రితో వెళ్ళండి, మీ కొడుకుతో వెళ్ళండి, మీ ఫ్యామిలీతో వెళ్ళండి. ఎక్కడ మేము డిసప్పాయింట్ చేయం. థ్యాంక్ యూ. నా పేరు జబర్దస్త్ సతీష్. నేను జబర్దస్త్ పరంగా కొంతమందికి తెలుసు. ఓకే, ఫస్ట్ టైం నేను సినిమా చేశాను. ఖచ్చితంగా మీరు మీ నాన్నని తీసుకొచ్చి ఈ సినిమా చూపించండి. నేను మా నాన్న కోసం సినిమా తీశాను. సో మీ నాన్న కోసం మీరు కూడా వచ్చి చూడండి, చూపించండి. ఎందుకంటే ప్రపంచంలో అందరికీ అన్ని విలువలు దక్కుతాయి. విలువ దక్కని వ్యక్తి, విలువైన వ్యక్తి నాన్న. సో ఆయనకు మనం విలువ ఇస్తూ ఈ సినిమా చూపించాం. ఖచ్చితంగా మీరు 100% మీకు దగ్గరుండి థియేటర్లో తీసుకెళ్ళి చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యాదగిరి గౌడ్ 8856